Hello all, welcome back to my channel again. And today we are making a super and simple tasty వంకాయ టొమాటో కర్రీ అన్నమాట. మా ఇంట్లో రెగ్యులర్ గా చేసే కర్రీనే బట్ ఆల్వేస్ ఫేవరెట్ డిష్ అన్నమాట. ఫస్ట్ అయితే లెట్స్ ప్రిపేర్ ద వెజీస్. అయితే నేను స్మాల్ పీసెస్ లో కట్ చేసి సాల్ట్ వాటర్ లో అయితే పెట్టేశాను. టొమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే నైస్ గా చాప్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేను చాప్ చేయడానికి మోస్ట్లీ అయితే ఈ చాపర్ ని యూజ్ చేస్తాను సో దట్ స్మాల్ పీసెస్ గా అయితే వెజిటబుల్స్ అన్ని కట్ అయిపోతాయి. నేను ఈ చాపర్ ని అయితే ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సేమ్ చాపర్ ని వెజీస్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ అయితే నేను పోసేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేశాను. అవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ ని యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేశాను. అండ్ దిస్ స్టెప్ గివ్స్ నైస్ బేస్ ఫ్లేవర్ అన్నమాట. అండ్ మీ దగ్గర కర్రీ లీవ్స్ రెడీగా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ స్మెల్ ఉంటుంది కదా, సూపర్ టేస్టీ ఫీలింగ్ అన్నమాట. మా ఇంట్లో అయితే కర్రీ లీవ్స్ లేవు, అవి డ్రై అయిపోయినాయి, అందుకే నేను కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేయలేదు ఇందులో. ఆనియన్స్ అన్ని తొందరగా ఫ్రై అవ్వాలని నేను కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను సో దట్ అవైతే ఫాస్ట్ గా అయితే ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు అయితే సాట్ చేశాను అనమాట. ఆ తర్వాత చాప్ చేసిన టొమాటోస్ అయితే యాడ్ చేసి సాఫ్ట్ అండ్ మషీ అయ్యే వరకు అయితే నేను కుక్ చేశాను. నాకు అవి మషీ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ అయితే టైం పట్టింది. టొమాటోస్, ఆనియన్స్, వంకాయ అయితే బాగా కుక్ చేశాను మీడియం ఫ్లేమ్ లో. ఆ తర్వాత ఇట్స్ టైమ్ టు యాడ్ స్పైసెస్ అన్నమాట. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ మీ టేస్ట్ కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అన్ని కూడా ఒకసారి కలిపేసి అయితే లిడ్ పెట్టేసి నేను సిమ్మర్ లో అయితే కుక్ చేశాను. సిమ్మర్ లో కుక్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని యాడ్ చేశాక మధ్యలో అయితే మనం ఒకసారి అయితే స్టిర్ చేయాలి సో దట్ కర్రీ బోటం కి స్టిక్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్ గా టొమాటో సాఫ్ట్ అయ్యి వంకాయ కూడా బాగా కుక్ అయ్యాక యూ విల్ సీ ది కర్రీ టెక్స్చర్. ఫైనల్ టచ్ లో కొంచెం కొరియండర్ లీవ్స్ అయితే యాడ్ చేశాను సో దట్ ఇట్ గివ్స్ ఎ ఫ్రెష్ ఫ్లేవర్ అండ్ నైస్ లుక్ అని. దాట్స్ ఇట్, మన డెలిషియస్ వంకాయ టొమాటో కర్రీ అయితే రెడీ. ఇదైతే హాట్ రైస్ తో గీతో కలిపి తింటే అల్టిమేట్ కాంబో. కుకింగ్ అంతా అయిపోయింది బట్ రియల్ వర్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ కిచెన్ క్లీన్ గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి యూటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసి ఆయిల్ స్టెయిన్స్ అన్ని అయితే వైప్ చేసేసాను. అండ్ ఫైనల్లీ సింక్ క్లీన్ గా ఉంటే కిచెన్ హాఫ్ క్లీన్ ఉన్నట్టే. అవన్నీ కూడా ఏ ప్లేసెస్ లో అవి అరేంజ్ చేసి అయితే కిచెన్ అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్, ట్రై దిస్ at home and let me know how it turned out, and don't forget to share, like and subscribe to my channel for more simple recipes. Bye guys, thanks for watching.